చంద్రబాబు ఇంటికి వచ్చిన వైఎస్ విజయమ్మ షాక్లో సీఎం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మాత్రం తన తల్లి ఇప్పుడు చంద్రబాబు ఇంటికి వెళ్ళేసరికి ఎంతగానో కంగు తిన్నారట. అమ్మ అసలు ఎందుకు వెళ్ళింది, అసలు కారణాలు ఏంటి, ఏం జరగబోతుంది అంటూ ఎంతగానో షాక్కి గురైపోయారట సీఎం జగన్మోహన్ రెడ్డి. మరి దీనికి సంబంధించిన అన్ని విషయాలేంటో ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు మాత్రం ఇప్పుడు మధ్యంతర బెయిల్ మీద బయటికి వచ్చిన సంగతి తెలిసిందే కదా. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఆయన మాత్రం ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశారు పోలీస్ స్టేషన్లో. అయితే మరి ఇదంతా కూడా ఇలా ఉంటాయి. ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే, మధ్యంతర బెయిల్ మీద బయటికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అనంతరం తన అనారోగ్య సమస్య వల్ల కంటికి ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. ఇక దీంతో ఆయన యొక్క ఆపరేషన్ గురించి తెలుసుకున్న వైఎస్ విజయమ్మ నేరుగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇంటికి వెళ్ళిందట. వెళ్ళడం మాత్రమే కాకుండా ఆయనతో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసిందట. ఇక అవేంటంటే, మీరు మాత్రం ఎంతో అద్భుతంగా పరిపాలించారు ఈ యొక్క ఆంధ్ర ప్రభుత్వాన్ని, కానీ మీలాంటి ఒక గొప్ప వ్యక్తులు జైలు పాలవ్వడం చాలా బాధాకరంగా ఉంది. అయితే ఎట్టకేళ్ళకి మధ్యంతర బెయిల్ మీద బయటికి రావడం సంతోషకరమైన, మళ్ళీ అనారోగ్య సమస్యతో కంటి ఆపరేషన్ చేయించుకున్నారట. ఇప్పుడు మీ యొక్క ఆరోగ్యం కుదటపడాలని, ఎప్పుడు మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ వైఎస్ విజయమ్మ చంద్రబాబు నాయుడు గారితో చెప్పుకొచ్చిందట. అయితే మరి ఈ విషయాలు తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు కొడుకేమో కావాలని చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేపిస్తే, తల్లి మాత్రం అది మాన్పించడానికి ఇప్పుడు ఇలా చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయింది అంటూ చెప్తూ ఉన్నారట. మరి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా కంగు తిని చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయి ఆయనని పరామర్శించాల్సిన అవసరం అమ్మకేంటి, అసలు ఎందుకు వెళ్ళింది అంటూ కంగు తిన్నారట. ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింట వైరల్గా మారుతూ ఉన్నాయి.